ఏప్రిల్ 1, 2026 అర్జెంటీనాలో ఒక చిన్న ఊరు. ఆ ఊరు పేరు ఉషోయా. ఇక్కడ నుండి ఒక క్రూజ్ షిప్ కదిలింది. ఇందులో ప్యాసింజర్స్ ఇంకా క్రూ మెంబర్స్తో కలిసి 23 కంట్రీస్ నుంచి 150 మెంబర్స్ ప్యాసింజర్స్ ఎక్కారు. ఆ షిప్ అంటార్టికా అండ్ సౌత్ అట్లాంటిక్ మధ్య ఉండే రిమోట్ ఐలాండ్ నుండి వెళ్తుంది. ఆ షిప్ లో ఉన్న వాళ్ళకి కొన్ని రోజులు అంటే స్టార్టింగ్ లో అంతా బాగానే ఉంటుంది. మనుషులు కలుస్తారు, పార్టీస్ చేసుకుంటారు, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇందులో ఉన్న ఎవరికి తెలీదు వాళ్ళ ప్రాణాలకి ముప్పు ఉంది అని. ఆయన ఎవరు అంతగా గెస్ట్ చేస్తారు చెప్పండి. ట్రిప్ స్టార్ట్ అయిన 5 డేస్కి 70 years ఉన్న ఒక డచ్ ప్యాసింజర్కి అనుకోకుండా తలనొప్పి, జ్వరం వస్తుంది. దానికి తోడు ఒక మైల్డ్ డయేరియా కూడా వచ్చేస్తుంది. అప్పుడు అతను ఆ షిప్లో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. కానీ ఒక 2-3 రోజుల్లో ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైపోతుంది ఆయనకి. చూస్తూనే అతని హాలత్ ఎంతనో ఖరాబ్ అయిపోతుంది. అంటే చెప్పలేనంతగా ఖరాబ్ అయిపోతుంది. ఏప్రిల్ 11న అతను షిప్లోనే చనిపోతాడు. ఆ చావు వెనుకున్న రీజన్ ఏంటో అని ఎవరు కనిపెట్టలేకపోయారు. ఈ ఇన్సిడెంట్ పై ఎవరు అంత ఇంట్రెస్ట్ తీసుకోరు. అందులో ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళ ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉంటారు. 24th ఏప్రిల్ 2026 ఆఫ్రికా దగ్గరలో ఉన్న సెంట్ హెలినా ఐలాండ్ దగ్గర ఆ షిప్ ఆగింది. షిప్ ఆగిన వెంటనే ఆ చనిపోయిన పర్సన్ ఇంకా అతని వైఫ్ ఈ ఐలాండ్ లో దిగి ఇక్కడ నుండి సౌత్ ఆఫ్రికాకి ట్రావెల్ అవుతారు. ఏప్రిల్ 25కి సౌత్ ఆఫ్రికాలో ఆమ్స్టర్డామ్ కి వెళ్తున్న ఒక ఫ్లైట్ లో కూర్చుందామని అనుకుంటుంది. అప్పుడు ఆమెకి తల ఫుల్గా తిరగడం, ఆమె ఫుల్ సిక్ అయిపోతుంది. వెంటనే ఆమె ఫ్లైట్ నుండి దించేస్తారు. దించిన వెంటనే ఆమె ఎయిర్పోర్ట్లోనే కొలాప్స్ అయిపోతుంది. ఏప్రిల్ 26న ఈమె కూడా చనిపోతుంది. ఇంకా ఎవరైతే ఆ షిప్లో ఉన్నారో వాళ్ళు కూడా మెల్లమెల్లగా సిక్ అవుతూనే ఉంటారు. ఏప్రిల్ 28న ఒక జర్మన్ ఉమెన్ కూడా సిక్ అవుతుంది. ఆమె చనిపోయిన 4 రోజులకి మే 2న చనిపోతుంది. అప్పటికి ఎవరికి తెలియట్లేదు ఎందుకు ఈ షిప్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరిగా చనిపోతున్నారు అని. మే 2కి WHO ఈ క్రైసిస్ గురించి ఇన్ఫార్మ్ చేస్తూ టెస్ట్ కండక్ట్ చేస్తారు. హంటా వైరస్ ఇది ఒక డెడ్లీ వైరస్. దీనికి వ్యాక్సిన్ లేదు, క్యూర్ అయ్యే ఛాన్సెస్ లేదు. దీని డెత్ రేట్ ఎంత హైగా ఉంది అంటే ఇన్ఫెక్ట్ అయిన పర్సన్స్ని ఒక 12 అవర్స్లో 50% చంపేస్తుంది. ఈ వైరస్ ఎలా స్ప్రెడ్ అయింది అంటే ఇప్పటి వరకు ఈ షిప్ ఐలాండ్లోనే చిక్కుకుపోయింది. మొత్తం వరల్డ్లో ఈ న్యూస్ హెడ్లైన్స్ అవుతుంది. కానీ ఈ షిప్ని వాళ్ళ కంట్రీలో డాక్ చేయాలి అనుకోవట్లేదు. ఈరోజు రేపు ఏంది అంటే ఏదో ఒకటి హెడ్లైన్స్ అవుతుంది. హంటా వైరస్ అనేది ఒక వైరస్ కాదు. దీని గురించి సైంటిస్టులకి 70 years ముందు నుంచే తెలుసు. షాకింగ్ విషయం ఏంటంటే ఇది ఒక వార్లో పుట్టింది. అవును, కొరియాలో జరిగిన ఒక వార్లో 3000 కేసెస్ బయటపడ్డాయి. కానీ ఇప్పటికీ ఈ వైరస్కి సంబంధించి క్యూర్ లేదు. హంటా వైరస్ అనేది ఒక సింగిల్ వైరస్ కాదు. ఇది ఎలుకల ఫ్యామిలీకి సంబంధించింది. డిఫరెంట్ ర్యాట్స్ నుంచి డిఫరెంట్ హంటా వైరస్ పుట్టుకొచ్చాయి. ఇది హ్యూమన్స్లో 2 types ఆఫ్ డిసీజెస్గా కనిపిస్తాయి. ఫస్ట్దేమో హెమోగ్రాఫిక్ ఫీవర్ విత్ రేనల్ సిండ్రోమ్, HFRS. ఇది మెయిన్గా ఏషియా ఇంకా యూరోప్లో వాళ్ళకి వస్తుంది. దీనివల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది, ఇంకా ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా అవుద్ది. సెకండ్ ఏమో హంటా వైరస్ ప్లూమోనరీ సిండ్రోమ్, HPS. ఇది మెయిన్గా నార్త్ అండ్ సౌత్ అమెరికాలో స్ప్రెడ్ అవుతుంది. దీనివల్ల లంగ్స్లో ఫ్లూయిడ్ నిండిపోయి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. దీనివల్ల మనుషులు సఫికేషన్ వల్ల చనిపోతుంటారు. దీని మొరాలిటీ రేట్ 50% ఉంది. షాకింగ్ థింగ్ ఏంటంటే ఇంత డెడ్లీ వైరస్ని పెట్టుకొని కూడా ఇప్పటి వరకు FDA లేదా WHO అప్రూవ్డ్ వ్యాక్సిన్ తయారు చేయలేదు. వ్యాక్సిన్ని పక్కన పెడితే ఒక నార్మల్ ట్రీట్మెంట్ కూడా లేదు. ఈ వైరస్ గురించి ఫస్ట్గా మోడర్న్ హిస్టరీలో తెలిసింది ఏంటంటే 1950sలో కొరియన్ వార్లో అమెరికన్స్ ఇంకా కొరియన్స్ మధ్య వార్లో 3000 మందికి సడన్గా ఒక ఫీవర్ వచ్చింది. హెడేక్, వామిటింగ్ ఈ 2 కాకుండా కిడ్నీస్ కూడా ఫెయిల్ అయ్యాయి. ఈ కారణంగా 15% సోల్జర్స్ చనిపోయారు. డాక్టర్స్ దీనిని కొరియన్ హెమోగ్రాఫిక్ ఫీవర్ అని చెప్పారు. కానీ ఏం అర్థం కాలేదు ఇది న్యాచురల్ డిసీజా లేదా కెమికల్ వెపనా అని. ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి వాళ్ళకి 30 years పట్టింది. 1980లో ఒక సౌత్ కొరియన్ విరాలజిస్ట్ డాక్టర్ హూ వాంగ్ లీ ఈయన రీసెర్చ్ చేసి చెప్పింది ఏంటంటే ఈ వైరస్ ర్యాట్స్ నుంచి వస్తుంది అని చెప్పారు. ఈయన దీని పేరు సౌత్ అండ్ నార్త్ కొరియాలో ప్రవహిస్తున్న హంటాన్ రివర్ పేరుగా పెట్టారు. కానీ హంటా వైరస్ది అసలైన డ్రామాటిక్ స్టోరీ 1993లో స్టార్ట్ అయింది. 1993 మేలో అమెరికన్ ఇండియన్ ట్రైబ్కి చెందిన నావో నేషన్కి చెందిన 10 మంది కొన్ని వారాలకే చనిపోయారు. షాకింగ్ థింగ్ ఏంటంటే వీళ్ళు చాలా ఫిట్ అండ్ హెల్తీగా ఉండేవారు అంట.
వీళ్ళందరి సిమ్టమ్స్ ఒకేలా ఉండడంతో ఫస్ట్ ఫ్లూ లాగా అనుకున్నారు. తర్వాత ఫీవర్ వచ్చింది. తర్వాత సడన్గా లంగ్స్లో ఫ్లూయిడ్ నిండిపోవడం వల్ల లాస్ట్కి చనిపోయారు. స్టార్టింగ్లో వీళ్ళ మొరాలిటీ రేట్ 75% ఉండేది. అంటే నలుగురికి ఈ వైరస్ వస్తే 3 ఎలా అయినా చనిపోయేవారు. ఎంత ట్రై చేసినా సైంటిస్టులు ఈ ఫీవర్కి క్యూర్ కనిపెట్టలేకపోతారు. తర్వాత ట్రైబల్స్ సైంటిస్టులతో ఏం చెప్పారంటే ఈ డిసీజ్ గురించి వాళ్ళకి ముందే నుంచే తెలుసు అని చెప్పారు. నావోహో ఆదివాసులు వాళ్ళ ఓరల్ హిస్టరీ ఏం మెన్షన్ చేస్తుందంటే వర్షం ఎక్కువగా పడ్డప్పుడు పైన్ నట్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇవి ఎలుకల తిండి. ఇవి తిని వాళ్ళ పాపులేషన్ పెంచుకుంటారు. కానీ పెరుగుతున్న ఈ ఓవర్ పాపులేషన్ వల్ల డిసీజెస్ వస్తాయి. అందరికీ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఎప్పుడైతే సైంటిస్టులు 16th జూన్ ర్యాట్స్ పై ఎగ్జామిన్ చేశారో అప్పుడు తెలిసింది ఎలుకలలో ఈ వైరస్ ఉంది అని. వాళ్ళు గెస్ చేసిన ప్రకారం ఇది ఒక కొత్త రకమైన హంటా వైరస్. అండ్ 1993లో ఈ వైరస్కి అవుట్ బ్రేక్ ఎల్ నీనో. కొంతమంది సైంటిస్టులు హంటా వైరస్ ఇండియాని ఏం చెయ్యవు అనుకున్నారు. అలానే ఈ వైరస్ అక్కడ లేదు అని కూడా అనుకున్నారు. కానీ 2005 నుండి 2008లో ఒక మల్టీ ఇన్స్టిట్యూషనల్ స్టడీ ప్రకారం తమిళనాడు వేలూరు డిస్ట్రిక్ట్లో 28 కన్ఫర్మ్డ్ కేసెస్ బయటపడ్డాయి. ఇన్ని కేసులు ఎలా కన్ఫర్మ్ అయ్యాయి అంటే వాళ్ళకి క్రోమిక్ కిడ్నీ డిసీజ్ వల్ల వచ్చాయి. ఇందులో కొంతమంది లేబర్ వర్క్ చేసేవాళ్ళు, ఇంకొంతమంది ఎలుకలు పట్టేవాళ్ళు కూడా ఉన్నారు. దీని అర్థం ఏంటంటే ఇండియాలో కూడా కొంతమందికి ఈ హంటా వైరస్కి ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే హంటా వైరస్ ర్యాట్స్ నుంచి వస్తాయి, కానీ ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి రాదు అని సైంటిస్టులు చెప్పారు. కానీ 1996లో సౌతర్న్ అర్జెంటీనాలో ఈ అన్సెప్షన్కి బ్రేక్ చేసింది. ఈ అవుట్ బ్రేక్కి కారణం యాండీస్ వైరస్. కానీ 1996లో సౌతర్న్ అర్జెంటీనాలో ఈ అన్సెప్షన్కి బ్రేక్ చేసింది. ఈ అవుట్ బ్రేక్కి కారణం యాండీస్ వైరస్. హంటా వైరస్కి చెందిన ఒక స్ట్రెయిన్. ఇందులో చాలా డేంజరస్ యాబిలిటీ ఉంటుంది. ఇది పర్సన్ టు పర్సన్ చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే కోవిడ్ లేదా ఫ్లూ లెక్క ఎయిర్ పొల్యూట్ అవ్వదు. దీనికి చాలా క్లోజ్ అండ్ ప్రోలాంగ్డ్ ఫిజికల్ కాంటాక్ట్ కావాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్, వేరే పర్సన్తో మీరు ఎక్కువసేపు గడపడం లేదా వాళ్ళ బెడ్ షేర్ చేసుకోవడం, అంటే ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళకి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. కానీ ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ వైరస్ కేవలం ఒక రోజు మాత్రమే స్ప్రెడ్ అవుతుంది. అంటే స్టార్టింగ్లో మనం మాట్లాడిన క్రూజ్ షిప్లో ఉన్న ప్యాసింజర్స్కి యాండీస్ వైరసే వచ్చింది. కానీ ఈ వైరస్ ఆ షిప్లో ఎలా స్ప్రెడ్ అయింది? ఇప్పుడు వరకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్చ్ 2026లో ఒక డచ్ కపిల్ యుషోయాలో ఒక బర్డ్ వాచింగ్ టూర్కి వెళ్ళారు. అక్కడ వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక ప్లేస్లో ఆగారు. ఆ ప్లేస్లో ఎన్నో ఎలుకలు ఉన్నాయి. కట్ చేస్తే వీళ్ళు ఒక 2 days తర్వాత అయినా షిప్ ఎక్కాల్సింది. ఎందుకంటే ఆ వైరస్ కేవలం 1 day ఉంటుంది. కానీ వీళ్ళు చేసిన మిస్టేక్ ఎలా ఉంది అంటే వాళ్ళు బర్డ్ వాచింగ్ చేసి డైరెక్ట్ షిప్ ఎక్కారు. ఇంకా ఏముంది, అందరికీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోయింది. బై ద వే, వీళ్ళే ఆ డచ్ కపిల్. హంటా వైరస్తో మొదటగా చనిపోయిన వారిది మే 10th 10 కేసెస్ కన్ఫర్మ్ అయ్యాయి. అందులో 3 చనిపోయారు కూడా. దీనివల్ల ప్యాసింజర్స్ని మెడికల్గా ఎవాక్యువేటెడ్ చేశారు. ఇప్పటికి 4 పేషెంట్స్ ఇంకా హాస్పిటల్లో ఉన్నారు. ఒకరేమో జాన్సన్స్బర్గ్ ఐసీయూలో ఉన్నారు. ఇంకా 2 వేరు హాస్పిటల్స్ నెదర్లాండ్స్ అండ్ స్విట్జర్లాండ్లో ఉన్నారు. కొన్ని రోజులుగా ఈ షిప్ వెస్ట్ ఆఫ్రికా దగ్గరలో ఉన్న క్యాప్ వెర్డే కోస్ట్ దగ్గర ఉండేది. వరల్డ్లో ఏ దేశం కూడా ఈ షిప్ని డాక్ చేయడానికి నో చెప్పింది. అప్పుడు స్పెయిన్ తన దగ్గరలో ఉన్న ఆటోనమియస్ క్యానరీ ఐలాండ్స్లోకి డాక్ చేయమని పర్మిషన్ ఇచ్చింది. మే 10th 2026 టెనరిఫిక్ ఐలాండ్ దగ్గరికి వెళ్ళి డాక్ చేస్తుంది. ఇక్కడ ఈ షిప్ని ఎవాక్యుయేట్ చేస్తారు. ఇందులో అందరూ పాజిటివ్ ఉన్నారని తెలుస్తుంది. ఇందులో 2 ఇండియన్స్ కూడా ఉన్నారు. అందరూ నెదర్లాండ్స్కి వెళ్ళి క్వారంటైన్లో ఉంటారు. వాళ్ళలో ఎవరికి ఒక సిమ్టమ్స్ కూడా లేవని చెప్పారు. ఇవన్నీ పక్కన పెడితే నా మైండ్లో మీ మైండ్లో నడుస్తున్న ఒకే ఒక క్వశ్చన్, హంటా వైరస్ నెక్స్ట్ పాండమిక్ అవుద్దా? నన్ను అడిగితే అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే నెంబర్ 1, షార్ట్ ట్రాన్స్మిషన్ విండో. కోవిడ్ లాగా 14 days క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఇన్ఫెక్ట్ అవుతారో వాళ్ళు ఒక 2 days వరకు ఎవరిని కలవకుండా ఉంటే దాని అంతటా అదే తగ్గిపోతుంది. నెంబర్ 2, నాట్ అన్ ఎయిర్ బ్రాన్ డిసీజ్. కోవిడ్ లేదా ఫ్లూ లాగా గాలిలో వ్యాపించదు. అందుకే దీనికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఇంకా తక్కువగా అయిపోతుంది. ఇది కేవలం హ్యూమన్ టు హ్యూమన్ క్లోజ్ కాంటాక్ట్స్తో స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు వరకు అయితే యూరోప్ టు ఏషియా హ్యూమన్ టు హ్యూమన్ ఇన్ఫెక్టెడ్ కేసెస్ రిజిస్టర్ కాలేదు. WHO కూడా ఏం చెప్పిందంటే గ్లోబల్ పాపులేషన్కి ఈ వైరస్ వల్ల వచ్చే ఓవరాల్ రిస్క్ చాలా తక్కువగా ఉందని వాళ్ళు చెప్పారు. కానీ ఇన్సిడెంట్ ఒక పెద్ద వేకప్ కాల్ అందరికీ. ఎందుకంటే దీని మొరాలిటీ రేట్, డెత్ రేట్ 50% వరకు ఉండవచ్చు. క్వశ్చన్ ఏంటంటే, హౌ కెన్ యూ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ వైరస్?
ఈ వైరస్ నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? అన్నిటికంటే ముందు మీ ఇంటిని సీల్ చేయండి, ర్యాట్స్ రాకుండా ఉండడానికి. ఎక్కడ ఎలుకలకి సందు ఇవ్వకండి. ముఖ్యంగా ఫుడ్, ర్యాట్స్ రాని చోట ఫుడ్ని సేఫ్గా పెట్టుకోండి. ఇల్లు క్లీన్ చేసేటప్పుడు మాస్క్ అండ్ గ్లౌజ్ వేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపిస్తుందో. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ అయిపోయి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ.